అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 8వ తరగతి తెలుగులో 2వ పాఠ్యాంశమైన మాతృభూమి అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్ గ్రామర్ని చూద్దాం ఈ వీడియోలో. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సంభాషణ ఇచ్చినారు. వసుధకి తాతయ్యకి మధ్య జరిగిన సంభాషణ, తర్వాత పాఠ్యభాగ ఉద్దేశం, తర్వాత కవి పరిచయం. ఈ మాతృభూమి అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత్రి పేరు పవన నిర్మల ప్రభావతి గారు. ఇది ఆవిడ గారికి సంబంధించిన కవి పరిచయం. పాఠం ఆధారంగా ప్రశ్నలు, తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలు ఇవి. తర్వాత నెక్స్ట్ భాషాంశాలు, పదజాలం. క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాల అర్థాన్ని రాయండి. ఈ పదాలను సొంత వాక్యాలను ఉపయోగించి రాయండి. అమరులయ్యారంటే స్వర్గస్థులయ్యారు, మరణించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు గారు స్వర్గస్థులయ్యారు. తర్వాత వాత్సల్యం అంటే ఆప్యాయత. శిష్యులపై సద్గురువులు ఆప్యాయత చూపిస్తారు. తర్వాత వీడ్కోలు అంటే విడుదల, విడుచుట. పదవి విరమణ పొందిన మా మాస్టర్కి సన్మానం చేసి వీడ్కోలు తెలిపాము. తర్వాత గిర్రున అంటే గుండ్రంగా, కొంతమంది గుండ్రంగా తిరుగుతారు. తర్వాత నెక్స్ట్ గీత గీసిన పదాలకు నానార్థాలను రాయండి. తల్లి అంటే జనని, మొదటిది. ఆశ అంటే కోరిక, దిక్కు. సమయం అంటే కాలము, ప్రతిజ్ఞ. పేరు అంటే నామము, కీర్తి. ఈ క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు పర్యాయ పదాలను రాయండి. జీతం అంటే వేతనం, భృతి. దేశం అంటే జనాంతము, నాడు. యుద్ధం అంటే రణం, పోరు. కుమారుడు అంటే కొడుకులు, పుత్రుడు. నిద్ర అంటే నిదుర. వృధాక అంటే పతనం. అమ్మ అంటే అంబ. కుమారుడు అంటే కుమారుడు. ఇక్కడ కొన వ్యవసాయం అంటే కొనసాగు అంటే సాగు అంటే సాగు చేసి పంట బాగా పండుతుంది. మణి వెన్నతో ఉంటుందంటే వెన్న పూస. తర్వాత పెరుగు చిలికితే వెన్న పూస వస్తుంది. తల్లి, నాన్నలు, తల్లిదండ్రులు. తల్లిదండ్రులు పిల్లల మేలు కోరుకుంటారు. వ్యాపార తెలిసినవాడు, వ్యాపారవేత్త. వ్యాపారవేత్తలు చాలా తెలివిగా వ్యాపారం చేస్తారు. తొలగి వెళ్తుంది, వెనుకకు వెళ్ళడం. దొంగలు వెనుతిరిగి వెళ్ళారు. నెక్స్ట్ సమాజ పెరుగుట, వృద్ధి చెందుట, సమాజాభివృద్ధి. రోజు రోజుకు సమాజాభివృద్ధి బాగా జరుగుతుంది. తర్వాత వ్యాకరణాంశాలు. సమాజాభివృద్ధి, సమాజ ప్లస్ అభివృద్ధి, అత్వసంధి. మనమెవరు, మనము ప్లస్ ఎవరు, ఉత్వసంధి. క్షమించండని, క్షమించండి ప్లస్ అని, ఇత్వసంధి. ఏమిటమ్మా, ఏమిటి ప్లస్ ఏమిటి ప్లస్ అమ్మ, ఏమిటమ్మా. తర్వాత కానీ ఎక్కువసార్లు ఏమిటి అని ఇస్తారు కాబట్టి ఇత్వసంధి. నెక్స్ట్ క్రింది వాక్యాలలోని కర్మధారయ సమాసాలను గుర్తించి నామవాచకం విశేషణాలను రాయండి. ఉన్నతమైన వ్యక్తిత్వం అంటే ప్రత్యేకత ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. చిరునవ్వు, ఇక్కడ కూడా అంతే. నవ్వు మామూలు, చిరు అనేది ప్రత్యేకత కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఆదర్శ భావాలు, ఆదర్శమైన భావాలు, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. దానగుణం, దానము చేయు గుణం. ఇక్కడ దానం అనేది మామూలే కానీ ఇక్కడ గుణం అనేది మామూలే కానీ ఎట్లాంటి గుణం, దానం చేసే గుణం కాబట్టి ప్రత్యేకత, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.